హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నేను పచ్చి అరటికాయల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అరటికాయలను పీల్ చేసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్‌ను మనము యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకే కాస్త పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ నీరు మొత్తం ఇమిరిపోయే వరకు మనము ఉడకపెట్టుకోవాలి. నీటిని వంచేయకూడదు. ఎక్కువ వాటర్‌ను మనము యాడ్ చేసుకోకూడదు. టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అలా వంచేయటం వలన కర్రీ టేస్ట్ లేకుండా పోతుంది. ఈ విధంగా చేసుకొని పక్కన ఉడకపెట్టి పెట్టుకోవాలి. ఆలోగా మనము ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక 2, 3 పచ్చిమిరపకాయలను కూడాను కట్ చేయాలి. తర్వాత మనము ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్‌ని వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, దీనికి కూడా కాస్త మనము పసుపును యాడ్ చేసుకోవాలి. ఇది అన్నంలోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఈ విధంగా పసుపేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము పల్లీలను ఫ్రై చేసి పెట్టుకొని, దీనిని కచ్చా పచ్చాగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలోకి ఉల్లిపాయ కాస్త కారం మనకు ఎంత టేస్ట్‌కి సరిపడా. కొంతమంది ఎక్కువ, తక్కువ తింటారు కదండీ! అలాగా. మనము అరటికాయ ముక్కల్లో ఉప్పు వేసాం కదండీ! ఇప్పుడు దీనికి తగినంత మాత్రమే మనము ఉప్పును యాడ్ చేసుకోవాలి. కారమేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా. ఈ విధంగా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి. చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇది చాలా టేస్ట్‌గా గూడా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి మనం ముందు పొడి చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పొడిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని చూడండి ఎంత బాగుందో. బాయ్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.